గుడ్లవల్లేరు హిడెన్ కెమెరాస్ వ్యవహారంపై బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాము. ఈ వ్యవహారంలో మంత్రి కొల్లు రవీంద్ర విద్యార్థులతో చర్చలు జరిపారు. మంత్రి మాటలను లెక్క చేయకుండా విద్యార్థులు భారీ ర్యాలీను తీశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన కూడా తెలుపుతున్నారు. కేసులు ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదని మంత్రి కొల్లు రవీంద్ర స్టూడెంట్స్ కు హామీ ఇచ్చారు. ఈ విచారణ అంతా అయ్యేలోపు మీకేం కావాలి అది కాదమ్మా. ఈ 2 days ఎంక్వైరీ అయ్యేలోపు మీకేం కావాలి ఎంతమంది పోలీసులు కూడా అడగండి. ఇక్కడైతే ఏం జరిగింది ఏంటనేది కూడా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం, పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. రాత్రి కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేశారు, ఎఫ్ఐఆర్ కట్టారు. అయితే స్టూడెంట్స్ కూడా చాలామంది ఆడపిల్లలు ఏదో జరిగిపోయిందని చెప్పి తీవ్రమైనటువంటి ఆందోళనతో వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి ఇమీడియట్గా ఆల్రెడీ 5 ఆడ లేడీ కానిస్టేబుల్స్తో అలాగే లేడీ సిఐలు ఎస్ఐల్ని ఐటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక టీం కింద వేసి వారితో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాంటిది ఎక్కడన్నా ఐటీకి సంబంధించిన దాంట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏదైనా సెల్ ఫోన్స్లో ఏదైనా ట్రాన్స్ఫర్స్ అయినాయా ఏంటి అనేది ప్రోడక్ట్ కూడా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ విచారణ జరిగే వరకు ఏం జరిగిందనేది ఇంకా పూర్తిగా నిర్ధారణ రావడానికి అవకాశం ఉంది. కొంత అనుమానాలు కూడా ఉన్నాయి. అనుమానాన్ని కూడా నివృత్తి చేసుకునే దానికి కొంత ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్గా చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దీన్ని చాలా రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా తీసుకుంది ఈ విషయంలో. ఎందుకంటే గతంలో కూడా చూసాం, ఎక్కడన్నా హాస్టల్స్లో కానీ లేదంటే ఎక్కడన్నా ఆడపిల్లల మీద ఏదైనా జరిగితే ఇమీడియట్గా స్పందించి వెంటనే వాటి మీద చర్య తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ అయితే చాలా సీరియస్గా ఉంది ప్రభుత్వం. ఇమీడియట్గా 2 రోజుల్లోనే వీలైనంత తొందరగా, 2 రోజులు కాదు ఎంత వీలైతే అంత తొందరగా దీంట్లో బాధ్యులైన వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద సివియర్ యాక్షన్ ఉంటుంది. మామూలు యాక్షన్స్ కాదు, చాలా సివియర్గా యాక్షన్స్ ఉంటాయి. దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. మరి స్టూడెంట్స్ అందరూ కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఫైనల్ ఇయర్కి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది రాత్రి నుంచి ఇక్కడ ఉన్నారు. మాకేమన్నా కెరీర్కి సంబంధించి ఇబ్బంది వస్తామంటే దానికి కూడా యాజమాన్యం వాళ్ళందరూ కూడా మాట్లాడారు. వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఎటువంటి ఇబ్బంది లేదని. ఇందులో ఏదన్నా ఉన్నా కూడా ఎంతటి వారినైనా వదిలే సమస్య లేదు. గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వ్యవహారంపై స్పందించారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. చదువు సంస్కారాలు నేర్పించాల్సిన విద్యాసంస్థలు పిల్లలకు ఏం నేర్పిస్తున్నాయోనన్న ఆలోచనలో పడేసిందని అన్నారు. ఉన్నత చదువుల కోసం ఆడపిల్లలను కాలేజీలకు పంపిస్తే వారి మాన ప్రాణాలకు రక్షణ లేదనడానికి ఈ ఘటనే మరో నిదర్శనమని మండిపడ్డారు ఆమె. ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ వేసి ఏపీఎస్ అధికారులతో విచారణ జరిపించాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు షర్మిల. బాత్రూమ్స్ లో కెమెరాలు పెట్టింది ఎవరో వెంటనే తేల్చాలని, రాజకీయ నాయకుడి కొడుక కూతురా అనేదేమీ ఉండదు, కెమెరాలు పెట్టింది ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాల్సిందని ధ్వజమెత్తారు ఆమె. మరోసారి ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టాలంటే భయపడేలా చర్యలు ఉండాల్సిందేనని అన్నారు షర్మిల.